శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఈవేళ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఎన్టీఆర్ మనందరికీ దూరమై 30 ఏళ్ళు అవుతున్నా తెలుగు జాతి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి ఖ్యాతిని ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకెళ్లిన యుగ పురుషుడు, మనందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్. ఇప్పుడే ఏవి చూశారు, ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయం మనం ఎవ్వరూ మర్చిపోవడానికి వీలు లేదు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, దేశంలోనే సుపరిపాలనకు అర్థం చెప్పిన వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీతోనే అంతవరకు మీరు చూస్తే రాజకీయం అంటే ఏదో పరిపాలన తూతూ మంత్రంగా పరిపాలన చేసి అలవాటు నేర్చుకున్నప్పటి నుంచి ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పరిపాలనకు నిజమైన అర్థం చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. సమాజం కోసం, అందరికీ న్యాయం కోసం బడుగులు, విద్యావంతులకు టికెట్లు ఇచ్చి రాజకీయాల్లో, పాలనలో ఎన్నో అవకాశాలు కల్పించారు. ఆయన రాకమునుపు మీరు ఒక్కసారి చూస్తే రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా చదువుకోని వ్యక్తులు, ఓనుమాలు లేని వ్యక్తులు, వేలిముద్ర వేసే వ్యక్తులుంటే కాదు, అన్ని వర్గాల్లో చదువుకున్న వారిని సమర్థవంతులను రాజకీయాల్లోకి తేవాలని ఆలోచించిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు. అందరికీ సామాజిక న్యాయం చేయాలని ముందుకు పోయిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ రోజు ఒకటే నినాదం, తెలుగు జాతి ఆత్మ గౌరవం. రెండోది, పేద ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా ఆయన పరిపాలన చేపట్టారు. ఈరోజు మనందరికీ తెలుగు రాష్ట్రం వచ్చిందంటే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి మొట్టమొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికి తొలి రాష్ట్రం తెలుగు వారి కోసం ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు గారు అయితే, ఆ తర్వాత మదరాసి అని పిలుస్తా ఉంటే కాదు, తెలుగు జాతి ఒకటి ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగులకు, మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తీసుకొస్తే తర్వాత 40, 50, 20, 30 సంవత్సరాలకి ఆ దేశంలోనే ఒక చట్టంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగంలో ఆ రోజు రిజర్వేషన్లు కల్పిస్తే కాదు, బీసీలు కూడా ఉన్నారు, వీళ్ళకు కూడా అన్యాయం జరిగిందని మొట్టమొదటిసారిగా 20% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. మొట్టమొదటిసారిగా ఆడవారికి, మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం రావాలి, రాజకీయాలకు ప్రవేశం రావాలని ఆ రోజు 9% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే దాన్ని నేను వచ్చిన తర్వాత 33% చేస్తే ఈరోజు
రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్లో శాసనసభల్లో 33% రిజర్వేషన్ల మహిళలు రాబోతున్నాయి. అది మార్పుకు నాంది. ఇవే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు, ₹2 కేజీ బియ్యం. అప్పటి వరకు కొన్ని వర్గాలైతే రైస్ తినే పరిస్థితి లేదు, జొన్నలు సజ్జలు రాగులే తినే పరిస్థితిలో ఉంటే మొట్టమొదటిసారిగా ₹2 కేజీ బియ్యం పెట్టి ఆహార భద్రతకు నాంది పలికిన వ్యక్తి. తర్వాత ఈరోజు మనం చూస్తే పీడిఎస్ కానీ ఇవన్నీ వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.